Hi dear students, welcome to ISC YouTube channel. Today's topic is AP Constable Grant Test number 11 Reasoning Part Explanation. Problem number 53 to 58. ఫస్ట్ మనకి లెటర్ సిరీస్ ఇవ్వడం జరిగిందమ్మా. నువ్వు ఆల్టర్నేటివ్గా చెక్ చేసుకుంటే XYZ ABC UVW DEF RST GHI మా ఆల్టర్నేటివ్గా ఇవి చూడు ఒకసారి రివర్స్ ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం వస్తున్నాయి. ZYX WUV రివర్స్లో చూడమా UVW XYZ. తర్వాత దీని ఆల్టర్నేట్ చూడమా RST UVW XYZ అమ్మా. సో ప్రతి రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తున్నాడు కదా. సో RSTకి బిఫోర్ నాకు 3 తగ్గించుకుంటే OPQ వస్తుంది కదా. నెక్స్ట్ OPQ RST UVW XYZ సరిపోయిందా. సో ఆన్సర్ ఈస్ OPQ. ఇవైతే ఈ ఆల్టర్నేట్ చూస్తే ABC DEF GHI తర్వాత డాష్ పక్కన డాష్ ఇచ్చాకో JKL అవుతుంది. డాష్ పక్కన ఇంకో డాష్ ఇస్తే అది వస్తుంది, కానీ ప్రెసెంట్ అదేం లేదు కదమ్మా. కాబట్టి ఆన్సర్ ఈస్ OPQ ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. ఫర్ 53rd క్వశ్చన్ మై ఆన్సర్ ఈస్ ఆప్షన్ B ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. ప్రాబ్లం నెంబర్ 54 మా నెంబర్ సిరీస్ మా 1/3 5/6 4/3 11/6 వాట్ నెక్స్ట్ మా ఇవి భిన్నాల్లో ఉన్నాయి, ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కదా మా. 1/3కి 1/2 యాడ్ చేయి. ఎల్సిఎం ఎంత 3 2s are 6 కదా. 3 2s 2 1s are 2 ప్లస్ 2 3s are 6 3 1s are యాడ్ చేస్తే 5/6 సరిపోయిందా. 5/6 దీనికి మళ్ళీ ఇప్పుడు నేను 1/2 యాడ్ చేశాను అనుకో. ఎల్సిఎం ఎంత మా 6 6 1s are 6 1 into 5 5 ప్లస్ 2 3s are 6 3 1s are 3 టోటల్ ఎంతమ్మా 8/6. 8/6 నథింగ్ బట్ 2 4s 2 3sగా అంటే 4/3నే కదమ్మా. చూడు 4/3 సరిపోయిందా. నెక్స్ట్ ఇప్పుడు ఇదే 4/3కి 1/2 నేను యాడ్ చేశాను అనుకో. 1/2 యాడ్ చేశాను అనుకో. ఎల్సిఎం 2 3s are 6 3 2s కదా 2 4s are 8 ప్లస్ 2 3s కదా 3 1s are 3 దట్ ఈస్ ఈక్వల్ టు 11/6 సరిపోయిందా. అంటే వాడు ఏం చేస్తాడంటే ప్రతిసారి కూడా 1/2ని యాడ్ చేస్తూ ఉన్నాడు. ప్రతిసారి కూడా ఆ ఫ్రాక్షన్స్కి 1/2 యాడ్ చేస్తున్నాడు. సో దాని ప్రకారంగా 11/6 ప్లస్ 1/2 ఎల్సిఎం ఎంతమ్మా 6 6 1s are 6 1 into 11 11 plus 2 3s are 6 3 1s are 3 that is equal to 14/6. 2 7s 2 3s that is equal to 7/3. So 7/3 is my answer and my answer is option A only is the right answer for 54th question. Problem number 55 1 3 7 13 21 మా నెంబర్ సిరీస్లో నెంబర్స్ మధ్య వ్యత్యాసం చూసినప్పుడు the difference of those numbers is very normal difference and that difference is 2 4 6 8 ma 2 4 6 8 they are even numbers. Addition of the even numbers or సరి సంఖ్యల మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నాడు కదా. సో 8 తర్వాత వచ్చే సరి సంఖ్య 10 కదా, కూడుకుంటే మనకు వస్తుంది 31. దట్ ఈస్ ఈక్వల్ టు 31 ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 55th క్వశ్చన్. 56 మా లెటర్ సిరీస్లో మనం ఏం చెప్పుకున్నామా. ముందుగా కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. మొత్తం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 మా మొత్తం మనకి ఎలిమెంట్స్ ఏమో 20 ఉన్నాయమ్మా. 20 ఎలిమెంట్స్ ఉన్నాయి. అందులో లెటర్స్ అక్షరాలేమో నాకు ABC అని 3 ఉన్నాయి. 20 ఎలిమెంట్స్ 3 అక్షరాలు ఉన్నాయి కదా. నేను 21 ఫ్యాక్టర్స్ని తీసుకుంటే మినిమం 3 వచ్చే విధంగా ఉండాలమ్మా, కానీ 3తో ఫ్యాక్టర్ రాదు కదా. అందుకని 4 తీసుకుంటే 4 5s 5 4s 10 2s ఇవి వాటి యొక్క ఫ్యాక్టర్స్గా ఉంటాయి కదా. అంటే దాని అర్థం ఏంటంటే 4 లెటర్స్గా విడగొట్టుకొని ఒకదానికి ఒకటి రాసుకోవడం.
అది రాకపోతే 5 అక్షరాలుగా విడగొట్టుకోవడం, అది రాకపోతే 10 అక్షరాలుగా విడగొట్టుకోవడం. ముందుగా మనం 4 లెటర్స్ తీసుకుంటేమా 4 అక్షరాలుగా విడగొడితేనమ్మా ఏ డాష్ సి, దాని కింద మళ్ళీ డాష్ బి ఏ బి, ఒకదాని కింద వేరొక అక్షరం రాకూడదు. అలా వస్తే మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేయి, డాష్ సి ఏ బి, డాష్ బి సి డాష్, తర్వాత ఏబి ఏబి. అమ్మా ఇది చూడు, ఈ రెండు నాకు ఎందుకు ఒకేలా అనిపిస్తున్నాయమ్మా. ఏబి ఏబి నాకెందుకో ఈ రెండు సీక్వెన్స్ ఒకటే అనిపిస్తుందమ్మా. సిసి డాష్ బి ఏ ఇది సపరేట్ ఏమో అనిపిస్తుంది నాకు. ఏబి సిసి ఏబి ఏబి, ఏసి ఏబి ఏబి సిసి, అయినా ఇది సెట్ అవ్వట్లా, ఎందుకంటే ఇది సెట్ కావట్లా. ఒక్కసారి 5 చేసి చూద్దామా. 5 రాకపోతే మళ్ళీ ఇటు వద్దాం మనం. 5 లెటర్స్గా విడగొడితే ఏసి సిసి డాష్, తర్వాత బిఏ బి డాష్ సి, ఏబి డాష్ బిసి డాష్ ఏ బిఏబి. అసలు ఆర్డర్ ఉందా? లేదు, అసలు ఆర్డరే లేదు. సో అబ్జర్వేషన్ చూద్దామా, 5 అబ్జర్వేషన్ చూద్దామా. నాకు ఆర్డర్ ఏం రావట్లేదమ్మా. అమ్మా ఇక్కడ ఏబి, ఇక్కడ ఏబి కనిపిస్తుంది, ఇక్కడ కూడా ఏబీనే ఉంది. అమ్మా బిఏ బిఏసి బిఏబి ఉంది, ఎందుకో ఇదే సెట్ అవుతుందేమో అనిపిస్తుంది మనకి. చూద్దామా సీక్వెన్స్ ప్రకారంగా. ఏబి డాష్ సిబి, ఏబి డాష్ సిబినా, డాష్ సిబి. సో బై ద ఆప్షన్స్ వెళ్దామా? కాదు, రావట్లేదు. ఏ డాష్ సిసి ఏబి ఏబి డాష్ ఏబి ఏబి సిసి. అమ్మా ఈ సిసిలు తగులుతున్నాయమ్మా. ఒక్కసారి 6 ఎలిమెంట్స్గా విడగొట్టు చూద్దా. 6 ఎలిమెంట్స్గా, ఎందుకంటే కొన్నిసార్లు మధ్యలో కట్ చేయొచ్చు కూడా. ఒక్కసారి 6 ఎలిమెంట్స్గా విడగొట్టు చూద్దా. 56th క్వశ్చన్. మా ఏ డాష్ సి డాష్ బి 1 2 3 4 5 6 ఇక్కడ దాకా కట్ చేశానమ్మా. తర్వాత ఏబి డాష్ సి ఏబి ఇక్కడ దాకా కట్ చేశానమ్మా. తర్వాత డాష్ బిసి డాష్ ఏబి, తర్వాత ఏబి లాస్ట్లో మిగిలిపోయినాయి. అంటే టోటల్ సీక్వెన్స్ వాడు కంప్లీట్ చేయకుండా ఏం చేశారంటే ఏబిసి సిఏబి, ఇది మా నా సీక్వెన్స్, ఇది సీక్వెన్స్. సో ఏబిసి సిఏబి, ఏబిసి సిఏబి, ఏబిసి సిఏబి, ఏబిసి సిఏబి ఏబి. సో వాడు ఏబితో మధ్యలో కట్ చేశాడు కాబట్టి నాకు సీక్వెన్స్ మొత్తం వెంటనే రాలేదు మనకి. వాడు కంటిన్యూస్ ఇచ్చుంటే బాగుండేది, ఇవ్వాల. అలా ఇవ్వకపోవడం వల్ల మనం ఆగిపోయింది. ఈ 2 లెటర్స్ని లాస్ట్లో ఇవ్వకుండా పోయినా మనకి వెంటనే వచ్చేస్తుంది. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా అబ్జర్వేషన్ ద్వారా చేసేసుకోవడమే తప్పదుగా. ఆన్సర్ ఈస్, సో ఇప్పుడు ఆ డాష్లో ఏమేమి ఉన్నాయి చూడమా. బిఏసి ఏసి, బిఏసి ఏసి, బిఏసి ఏసి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ C only is the right answer for 56th question. 57. మా 57th క్వశ్చన్ చూడు. నాకు నెంబర్ సిరీస్ ఇవ్వడం జరిగిందమ్మా. అందులో మనకి 600 125 30 డాష్ 7.2 6.44 అంటమ్మా. ఒక్కసారి చూడు, మా 600 కాస్త 125 అవ్వాలంటే ఖచ్చితంగా డివిజన్ అయితే జరగాలి. అమ్మా డివైడెడ్ బై 5 చేసామనుకో 120 వస్తుంది, కానీ ఇక 125 ఉంది. అంటే దానికి మళ్ళీ అడిషనల్గా 5 యాడ్ చేస్తే సరిపోద్దా? ఇప్పుడు 125 కాస్త 30 అయిందమ్మా. దీన్ని కూడా సేమ్ టు సేమ్ డివైడ్ బై 5 అని అనుకో. 125 బై 5 అంటే 25, కానీ నాకు 30 ఉంది అంటే ప్లస్ 5 సరిపోయిందా? అమ్మా సేమ్ ఇక్కడ డివైడ్ బై 5 చేస్తే 5 6 30, కానీ నాకు ప్లస్ 5 కదా కావాలి. సో 6కి 5 కలిపితే 11. ఆన్సర్ ఈస్ 11. అది కరెక్ట్ కాదా చెక్ చేసుకున్న బాధ్యత నీదే.
ఆ తర్వాత 11ని బై 5 చేసి ప్లస్ 5 చేస్తే నాకు 7.2 వస్తుందో రాదో చెక్ చేయాలమ్మా. సో ఎల్సిఎం తీసుకుంటే 5 25 25 ప్లస్ 11 36/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 5 35 1 0 7 కరెక్ట్గా సరిపోయింది కదమ్మా. కాబట్టి నువ్వు చేసింది కరెక్ట్. దీనికి మళ్ళీ నువ్వు బై 5 చేసి ప్లస్ 5 చేస్తే మళ్ళీ వాల్యూ వస్తుంది. సో లాజిక్ ఏంటంటే డివైడెడ్ బై 5 ప్లస్ 5 వాడు ఇచ్చినటువంటి నెంబర్ సిరీస్లో ఉన్న నెంబర్స్ మొత్తానికి కూడా బై 5 చేసి వచ్చిన రిజల్ట్కి 5ని యాడ్ చేసుకున్నాడు అంతే. 58 మా 10 8 13 35 135 మా. సో అంత పెద్ద నెంబర్స్ వస్తున్నాయి కాబట్టి 35 కాస్త 135 అయ్యింది అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి మల్టిప్లికేషన్స్ అనేవి ఉంటాయి మా. డెఫినెట్లీ మల్టిప్లికేషన్స్ ఉంటాయి. 35 చూస్తే ఎన్నిసార్లు తీసుకోవచ్చు, ఇది 4 టైమ్స్ తీసుకోవచ్చా? 4 టైమ్స్ 35 2s are 70 70 2s are 140 అంటే 4 టైమ్స్ 140 మైనస్ 5 నాకు 135 అవుతుంది. అమ్మా 13 35గా మారంటే 13 మూలు 39 39 నుంచి 4 తీస్తే 35. తర్వాత 8 2 16 మైనస్ 3 13 సరిపోయింది కదా. అంటే లాజికల్గా వాడు దేంతో హెచ్ వేస్తాడంటే ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 మైనస్ 2 10 1s are 10 minus 2 8 8 2s are 16 minus 3 13 13 3s are 39 minus 4 35 సరిపోయిందా. 1 2 3 4 నెక్స్ట్ దేంతో ప్రొడక్ట్ చేయాలంటే ఇంటూ 5 మైనస్ 2 3 4 5 6 చేయాలి. సో 135ని 5తో మనం ప్రొడక్ట్ చేసుకుంటే 25 15 16 17 1 6 minus 6 that is equal to 669 and my answer is option D only is the right answer. Answer is 669. సో వాడు ఏం చేస్తాడంటే ప్రతి నెంబర్ని కూడా 1తో హెచ్ వేసి -2 2తో హెచ్ వేస్తే -3 3తో హెచ్ వేసి చేస్తే -4 4తో హెచ్ వేసి చేస్తే -5 5తో హెచ్ వేసి చేస్తే నాకు -6 చేసుకుంటూ వెళ్తున్నాడు సీక్వెన్స్ ప్రకారం కదమ్మా. సో ఈ సంఖ్యల మధ్య వ్యత్యాసం నాకు సాధారణంగా ఉందా అసాధారణంగా ఉంటే అసాధారణంగా ఉంది. అసాధారణంగా ఉన్నప్పుడు మనకి హెచ్వేతలు మరియు గుణకారాలు ఉంటాయమ్మా. సో మనకి చిన్న నెంబర్ పెద్ద నెంబర్ అవుతుంది కాబట్టి మనకు ఖచ్చితంగా హెచ్వేతలు ఉంటాయి. అంటే ఇక్కడ ఇంటూలు ఉంటాయి ఆన్సర్స్గా. సో లాజిక్స్గా 50. Arrange the words given below in meaningful words. FULL meaningful order. సో మనకి వాడు ఇచ్చినటువంటి వర్డ్స్ పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీనింగ్ఫుల్ ఆర్డర్లో సెట్ చేయమని చెప్తున్నాడు మా మనతో. మీనింగ్ఫుల్ ఆర్డర్లో సెట్ చేయమని చెప్తున్నాడు అమ్మా. మనకి కెనల్, రివర్, ఓషన్, గ్లేజియర్ అండ్ సీ. ఇక్కడ మనకు అన్నీ తెలుసు కానీ గ్లేజియర్ గురించే కొంతమంది తెలుగు విద్యార్థులకు కొంచెం ఇబ్బంది, అందుకే తెలుగులో మాట్లాడుకుందాం. సో గ్లేజియర్స్ మంచు పర్వతాలు. మనకి నీరు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మంచు పర్వతాల నుంచి. మంచు పర్వతాలు కరిగి చిన్న కాలువలాగా స్టార్ట్ అయ్యి అది పెద్ద నదిలాగా నీరంతా ఒక చోట కలిసి అక్కడ ఒక నదిలా ఏర్పడి ఆ నదిలో నుంచి ఊరంతా తిరుక్కుంటూ పోయి సముద్రంలో కలిసి అలాంటి సముద్రాలన్నీ కలిసి ఒక మహాసముద్రంగా తయారవుతుంది. సో ఇది ఒక సినిమా లాగా ఒక స్టోరీ అనుకోవడం అనమాట. సో మంచు పర్వతం నుంచి గ్లేజియర్ నుంచి వచ్చినటువంటి నీరు ఏదైతే ఉందో అది ఒక చిన్న పిల్ల కాలువగా తయారైంది, అంటే కెనల్ లాగా తయారయ్యి ఆ నీరన్నీ కలిసి ఒక నదిలా ఏర్పడ్డాయి. ఆ నదిలాగా కలిసి అవన్నీ కూడా సముద్రంలో కలవడం జరిగింది. ఆ సముద్రాలన్నీ కలిసి ఒక పెద్ద మహాసముద్రంలో ఏర్పడ్డాయి. కాబట్టి ఇది వాటి యొక్క సీక్వెన్స్. అంటే 4 1 2 5 3 ఎక్కడుందో చూడమా. 4 1 2 5 3 ఆప్షన్ ఏలో ఉంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 59th క్వశ్చన్. నెక్స్ట్ 60వది మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ 60th క్వశ్చన్. ఇఫ్ టీచర్ ఈజ్ కోడెడ్ యాస్ LMKJNMP then what will be the code for heart? మా టీచర్ అనే పదానికి కోడ్ ఇదంట. అయితే హార్ట్ను నువ్వు ఎలా చేస్తావు అమ్మా? ఒక్క మాట చెప్తా నీకు, గుర్తుపెట్టుకో. ఇక్కడ రూల్ నెంబర్ 1, టీచర్ అనే పదంలో ఉన్న అక్షరాలు ఉన్నాయా? కాదు, కొత్త లెటర్స్. రూల్ నెంబర్ 2, ఆపోజిట్ పేట్సా? GT గ్రాండ్ ట్రంక్, G లేదు. టేక్ ద థర్డ్ లాజిక్ ప్లేస్ వాల్యూ. దానికంటే ముందు ఒక్కసారి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీకు ఇచ్చిన వర్డ్లో ఉన్న లెటర్స్నే యూజ్ చేసి అడుగుతున్నాడు అయితే డైరెక్ట్ కోడింగ్ తీసేసుకోవచ్చు. ఒక్కసారి HEART హార్ట్, HEART
వాడు ఇచ్చినటువంటి హార్ట్లో ఏ ఒక్క లెటర్ కూడా వాడు పైన ఇచ్చిన దాంట్లో లేకపోతే అది డైరెక్ట్ కోడింగ్గా పనికిరాదు. కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవే లెటర్స్ కింద ఉన్నాయంటే డెఫినెట్లీ అది డైరెక్ట్ కోడింగ్ కిందకి వస్తుంది. గుర్తుపెట్టుకో. ఓకే, సో హార్ట్ అంటే డైరెక్ట్ కోడింగ్ అంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ టీ కోడెడ్ యాజ్ ఎల్, సెకండ్ లెటర్ ఈ కోడెడ్ యాజ్ ఎం, థర్డ్ లెటర్ ఏ కోడెడ్ యాజ్ కే, అలా అనమాట. సో హార్ట్లో హెచ్ఈ లాస్ట్ 2 లెటర్స్ ఎన్ఎంని రిప్రజెంట్ చేస్తాయి. హెచ్ఈ ఏఆర్టి అమ్మా, లాస్ట్ 2 లెటర్స్ ఏంటి ఇక్కడ ఎన్ఎం. ఏ అనేది థర్డ్ లెటర్ కదమ్మా, ఇక్కడ థర్డ్ ఏంటిది కే. ఆర్టి, ఆర్ చివరి ఉంది కదా లాస్ట్లో పి, టీ ఎక్కడుంది స్టార్టింగ్ కదమ్మా ఎల్. సో దీన్ని మనం డైరెక్ట్ కోడింగ్ అని అంటాం. ఎన్ఎంకేపిఎల్, ఎన్ఎంకేపిఎల్, and my answer is option C only is the right answer for the 60th question. దీన్ని మనం డైరెక్ట్ కోడింగ్ అని అంటాం. Problem number 61. The following figure which number represents how young and employee but illiterate, sorry how కాదు who are young and employee but illiterate. కింద చిత్రంలో యువకుడై చదువు రాని ఉద్యోగస్తుడిని సూచించేది ఎవరు? అమ్మా, యువకుడై ఉండాలి కానీ చదువు రాకూడదు, ఉద్యోగస్తుడు అయి ఉండాలి. అమ్మా, యువకుడు అయి ఉండాలంటే వీరంతా యువకులే. చదువు రాని ఇల్లిటరేట్, వీళ్ళేమో ఇల్లిటరేట్ అంటే చదువు లేనివారు. వీరందరూ చదువుకున్నవారు కాబట్టి వీళ్ళు కానీ మిగతా ఎవరైనా చదువు లేని వారే. వాడేమడిగాడమ్మా, ఇల్లిటరేట్ పీపుల్ కదా, అంటే వీళ్ళెవరు రాకూడదు. సో కింద చిత్రంలో యువకుడై చదువు రాని ఉద్యోగస్తుడిని సూచించేది అంటే ఆడికి యువకుడై ఉండాలి, ఉద్యోగం ఉండాలి కానీ చదువు రాకూడదు. యువకుడై ఉండి ఉద్యోగం రెండు కలిసింది 4 అనేవాడే కదమ్మా, ఇంకెవరూ లేరు కదమ్మా. వీడు కేవలం యువకుడే, ఆడికి ఉద్యోగం లేదు. వీడు కేవలం ఉద్యోగస్తుడు, యువకుడు కాదు. సో వీళ్ళ ముగ్గురికి కూడా చదువు లేదు. చదువు లేని యువకుడైనటువంటి ఉద్యోగం సంపాదించిన వారు 4. అది ఏ సంఖ్య చూపిస్తుందంటే 4ను చూపిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఇస్ బి, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం. సో వాడు ఏమన్నాడంటే వాడు చిత్రపటంలో యువకుడై ఉండాలి, చదువు రాకూడదు కానీ ఉద్యోగస్తుడై ఉండాలి. అలాంటి నెంబర్ సూచించేది ఎవర్రా అంటే 4 అనే నెంబర్ సూచిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఇస్ బి, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 61st క్వశ్చన్. 62. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్స్. ఇచ్చినటువంటి త్రిభుజంలో మనకు అన్నీ కూడా చుట్టూ 9, 81, 16 అనే పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి. ఇట్స్ కూడా 100, 49, 64 పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి కదమ్మా. నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ 4, 3, 9 అనేది రావాలి కదా అమ్మా. 16 రూట్ ఎంత 4, అది ఫస్ట్ ప్లేస్లో పెట్టుకున్నాడు. 64 రూట్ ఎంత 8, అది స్టార్టింగ్ ఉండాలి. వాడు ఏం చేస్తే అదే చేయాలమ్మా. తర్వాత రూట్ ఆఫ్ 9 ఎంత 3, రూట్ 10 ఎంత, రూట్ ఆఫ్ 100 ఎంత 10, లాస్ట్లో రూట్ ఆఫ్ 81 9 కదమ్మా, అందుకే అది కాస్త 439 అయింది. సో ఇక్కడ రూట్ ఆఫ్ 49 ఎంతమ్మా 7, అంటే 8107. 8107 is my answer, and my answer is option D only is the right answer for 62nd question. Next one, 63. 63rd one. If Neha says, మా బ్లడ్ రిలేషన్ రక్త సంబంధాలు ముందుగా ఇంగ్లీష్ చెప్తా, తర్వాత తెలుగులోకి వస్తానమ్మా. తెలుగు తర్వాత చూద్దాం, ముందు ఇంగ్లీష్ చూద్దాం. Neha says Amrita's father Raj is the only son of my father-in-law Mahesh. అంటే అర్థం ఏంటంటమ్మా, నేహా అనే అమ్మాయి చెప్తుంది. నేహా సేస్ అమృతాస్ ఫాదర్ రాజ్ ఈస్. నేహా నేను, అమృత ఎవరో ఒక అమ్మాయి. అమృత వాళ్ళ నాన్నగారు రాజ్ ఈజ్. రాజ్ ఎవరంటే ద ఓన్లీ సన్, ఆయన ఏకైక కొడుకు. ఆఫ్ ఎవరికి ఏకైక కొడుకు? మై ఫాదర్ ఇన్ లా మహేష్, మా మామగారు మహేష్కి ఏకైక కొడుకే నేహా వాళ్ళ ఫాదర్ రాజ్. అది ఆ క్వశ్చన్కి అర్థం. ఓకే మా
నేహా అనే అమ్మాయి చెప్తుంది. ఇక్కడ మై అంటే ఎవరంటే చెప్తున్న స్పీకర్ నేహా. సో ఇక్కడ మై అంటే నేహా. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ రాసుకుందామా. అమృతాస్ ఫాదర్ రాజ్. అమృత అనే అమ్మాయి వాళ్ళ ఫాదర్ రాజ్ ఈజ్ ఎవరంటే ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ లా మహేష్. మా మామగారు మహేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏకైక కొడుకే అమృత వాళ్ళ నాన్నగారు రాజ్. ఇక్కడ నా అని చెప్తుంది ఎవర్రా అంటే నేహా. క్వశ్చన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే నేహా దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఆఫ్కి బిఫోర్ అంతా వదిలేసే, ఆఫ్ తర్వాత వచ్చే మై దగ్గర నుంచి క్వశ్చన్ స్టార్ట్ చేయి. మై ఎవరు ఇక్కడ చెప్తున్నా నేహా. నేహా అనే అమ్మాయి వాళ్ళ మామగారి ఏకైక కొడుకు అంటున్నాడు. నేహా ఈజ్ ఏ గర్ల్, హర్ ఫాదర్ ఇన్ లా, మా ఫాదర్ అంటే మామగారు. నేహా ఎవరినైతే మ్యారేజ్ చేసుకున్నారో అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫాదర్ మహేష్. నేహా వాళ్ళ మామగారు మహేష్. మై ఫాదర్ ఇన్ లా మహేష్ ఓన్లీ సన్. మహేష్ గారికి ఓన్లీ సన్ ఎవరు? ఇతనేగా, అంటే నేహా వాళ్ళ హస్బెండేగా. ఎవరు? ఈ రాజ్, అమృత వాళ్ళ నాన్న. అంటే అమృత వాళ్ళ నాన్న రాజ్ ఎవరు? నేహా వాళ్ళ హస్బెండే. ఇక్కడ ఎవరు ఉండాలి? అమృత కదా. సో నేహా చెప్తుంది అమృతాస్ ఫాదర్ రాజ్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై మామగారు, మై ఫాదర్ ఇన్ లా. మా మామగారి ఏకైక కొడుకు ఎవరో కాదు, అమృత వాళ్ళ నాన్నగారు రాజ్. అంటే అమృత ఎవరు? నా భర్తకు కూతురు, అంటే నా కూతురే. అంటే క్వశ్చన్ ఏంటమ్మా, దెన్ హౌ బిందు హూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ అమృత. సో అమృతకి ఒక సిస్టర్ ఉన్నారు, వారెవరంటే బిందు. సో అమృత వాళ్ళ సిస్టర్ అయినటువంటి బిందు ఈజ్ రిలేటెడ్ టు మహేష్. మహేష్కి ఏమవుతారు? మా అమృత వాళ్ళ సిస్టర్ బిందు అయితే మహేష్కి బిందు ఏమవుతారు? నా కొడుకు వాళ్ళ కూతురు, నా మనవరాలకి సిస్టర్. మై సన్స్ డాటర్ ఈజ్ మై గ్రాండ్ డాటర్ అండ్ హర్ సిస్టర్ ఈజ్ ఆల్సో మై గ్రాండ్ డాటర్. సో అమృత వాళ్ళ సిస్టర్ అంటే మహేష్కి అమృత ఏమో మనవరాలు, వాళ్ళ చెల్లెలు కూడా మనవరాలు అవుతుంది. కాబట్టి గ్రాండ్ డాటర్ ఈజ్ మై ఆన్సర్. అండ్ my answer is option C. నెక్స్ట్ తెలుగులో చూద్దాం. అమృత తండ్రి అయిన రాజ్ నా మామగారైన మహేష్కి ఏకైక కుమారుడు అని నేహా చెబితే అమృత సోదరి అయిన బిందు మహేష్కి ఏమవుతుంది? తెలుగు అయితే భలే ఉంటుంది అబ్బా, హ్యాపీగా. అమృత తండ్రి అయిన రాజ్ అంటే అమృత అనే అమ్మాయికి వాళ్ళ నాన్నగారు రాజ్. ఎవరంటే నా మామగారైన మహేష్కి ఏకైక కుమారుడు అని నేహా చెప్పింది. అంటే చెప్పింది ఎవరు ఇక్కడ? నేహా. అంటే నా అంటే ఎవరు? నేహా. నేహా దగ్గర నుంచి మనం క్వశ్చన్ స్టార్ట్ చేయాలమ్మా. నా మామగారు అన్నాడు కదా. సో నా మామగారు అంటే నేహా వాళ్ళ హస్బెండ్కి నాన్న. ఎవరు? మహేష్. నా మామగారు మహేష్కి ఏకైక కొడుకు ఎవరు? అమృత తండ్రి రాజ్. అంటే అతను అమృత తండ్రి. అమృత సోదరి అయిన బిందు అంటే అమృత అనే అమ్మాయికి బిందు సోదరి. మహేష్కి ఏమవుతుంది? ఆ బిందు మహేష్కి ఏమవుతుంది? నా కొడుకుకి కూతురు, నా మనవరాలు సోదరి మనవరాలే. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఇది కూడా రక్త సంబంధాలే. ఆర్ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఎం. హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ హెచ్. అమ్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, స్టేట్మెంట్ మొత్తం కూడా చదవడం నేర్చుకో ఫుల్ స్టాప్ వరకు. ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎం. ఆర్ అనేది సిస్టర్ ఎవరికమ్మా? ఎంకి. ఇక్కడ హూ అంటే ఎవరి గురించి అంటే హూ ఈజ్ ఆల్వేస్ టాక్ అబౌట్ ద జస్ట్ బిఫోర్ పర్సన్. అంటే ఎం ఈజ్ ద బ్రదర్ ఆఫ్ హెచ్. Here M is the brother for whom? H. H is either a brother or sister for M and R.
డి ఈజ్ మదర్ ఆఫ్ కే. డి అమ్మ. ఎవరికమ్మా? కేకి. హూ అంటే మా స్టేట్మెంట్ మొత్తం చూద్దాం. హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎం. ఇక్కడ హూ అంటే ఎవరు? దానికి జస్ట్ బిఫోర్ ఉన్నటువంటి కే. అంటే కే ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎం. అమ్మ ఎంకి బ్రదర్ అంటే వీళ్ళ ముగ్గురికి సిబ్లింగేగా ఎం గాడు. సో ఎం ఈజ్ ద కే హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎం. కే అనేవాడు బ్రదర్ అంట ఎవరికి? ఎంకి. సరిపోయిందా? ఇంకా ఏం చెప్తున్నా చూడు. డి ఈజ్ మదర్ ఆఫ్ కే. కే వాళ్ళ అమ్మగారు ఎవరంటే డి. మదర్ కదమ్మా, ఫీమేల్ పర్సన్ మైనస్. అంటే డి అనే అమ్మకి 1 2 3 4 పిల్లలు. అందులో ఇద్దరు అబ్బాయిలని కన్ఫర్మ్ ఉంది, ఒక అమ్మాయిని కన్ఫర్మ్ ఉంది. కానీ హెచ్ అమ్మాయి అబ్బాయి కన్ఫర్మేషన్ లేదమ్మా. అయితే క్వశ్చన్ చూడు. హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు డి. డికి ఆర్ ఏమవుతారు? మా డి ఇక్కడ, ఆర్ ఇక్కడ ఏమవుతారు? తన కన్న కూతురేగా, డాటర్, కూతురు. ఈజ్ మై ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ మై ఆన్సర్. ఇదే క్వశ్చన్ నేను ఆర్ ప్లేస్లో హెచ్ పెట్టాను అనుకో, హౌ హెచ్ రిలేటెడ్ టు డి అన్నాను అనుకో, ఆన్సర్ డేటా ఇన్అడిక్వేట్ అవుతుంది. ఎందుకు? హెచ్ యొక్క జెండర్ కన్ఫర్మేషన్ లేదు. సో డికి హెచ్ కొడుకైనా అవ్వచ్చు, కూతురైనా అవ్వచ్చు, నాకు కన్ఫర్మేషన్ లేదు. సో ఆన్సర్ అప్పుడు డేటా ఇన్అడిక్వేట్ అవుతుంది. సో ఆన్సర్ ఇస్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 64 చూడమా, తెలుగులో మాట్లాడుకుందాం. హెచ్కి సోదరుడు అయిన ఎం యొక్క సోదరి ఆర్. హెచ్కి సోదరుడు అయిన ఎం, హెచ్కి సోదరుడు అయిన ఎం యొక్క సోదరి ఆర్. అంటే వీళ్ళ ముగ్గురు సిబ్లింగ్స్గా, ఒకే తల్లికి పుట్టినటువంటి బిడ్డలేగా. ఎంకి సోదరుడు అయిన కే. ఎంకి సోదరుడు అయిన కే, సోదరుడు కదా, మేల్ పర్సన్ ప్లస్ యొక్క తల్లి అంటే కే యొక్క తల్లి డి. అమ్మ కే యొక్క తల్లి డి అంటే కేకి వీళ్ళందరూ సిబ్లింగ్స్ కాబట్టి వీళ్ళందరికి కూడా డి తల్లేగా. డికి ఆర్ ఏమవుతారు? డికి ఆర్ ఏమవుతారు? నా బిడ్డగా, నా బిడ్డలో అమ్మాయి కాబట్టి కూతురు. ఏమవుతారమ్మా? కూతురు అవుతారు. కాబట్టి ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 64. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 65. ఏంది ఇది? డైరెక్షన్స్. డైరెక్షన్స్లో మనకి ఇది రొటేషన్స్ మీద మనం చెప్పుకున్నాం కదా. రొటేషన్స్లో షార్ట్ కట్ చెప్పుకుంటాం. ఏం చెప్పుకుంటామా? యాడ్ ఆల్ ద క్లాక్ వైజ్ వన్ సైడ్, యాడ్ ఆల్ ద యాంటీ క్లాక్ వైజ్ వన్ సైడ్. వెన్ ఎవర్ వీ హ్యావ్ వన్ క్లాక్ వైజ్ వన్ యాంటీ క్లాక్ వైజ్, దెన్ సబ్ట్రాక్ట్ స్మాల్ వాల్యూ ఫ్రమ్ ద బిగ్గర్ వాల్యూ. సవ్య దిశలన్నీ కూడుకో, అపసవ్య దిశలన్నీ కూడుకో. సవ్య దిశ అపసవ్య దిశ వస్తే మాత్రం తీసివేసే. ఓకే మనకి డైరెక్షన్స్లో మన ఫ్రంట్ సైడ్ ఉండే డైరెక్షన్ ఎప్పుడు కూడా మనం నార్త్ అని అనుకుంటామమ్మా. మన ముందుండే డైరెక్షన్ ఇది నార్త్ అయితే, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్. దీని పేరు సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్. తెలుగులో మాట్లాడుకుంటే కనుక తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, నైరుతి, ఆగ్నేయం, ఈశాన్యం, వాయువ్యం. సో ఇవి మాత్రం 80% నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదుమా. ఏ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ వెస్ట్. ఒకడు వెస్ట్ వైపు ఫేస్ చేస్తున్నారంట. ఈ ప్రాబ్లమ్స్ మనం త్రూ డయాగ్రామ్స్ వెళ్ళొచ్చు, షార్ట్ కట్ ప్రకారం కూడా వెళ్ళొచ్చుమా. ముందుగా మనం డయాగ్రామ్ ప్రకారం వెళ్దామమ్మా. ఒక వ్యక్తి వెస్ట్ వైపు, పడమర వైపు చూస్తూ ఉంటే అక్కడ నుంచి హీ టర్న్స్ 45 degrees ఇన్ క్లాక్ వైజ్. దీన్ని క్లాక్ వైజ్ అని అంటామమ్మా. ఇలా తిరిగితే క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది, ఇలా తిరిగితే యాంటీ క్లాక్ వైజ్ అవుతుందమ్మా. అపసవ్య దిశ, ఇదేమో సవ్య దిశ, ఇది అపసవ్య దిశ. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ 45 degrees రొటేట్ అయ్యారమ్మా. సో ఇక్కడ నుంచి 45 degrees కోణం తిరిగితే ఆ డైరెక్షన్ పేరేంటిమా? ఈ డైరెక్షన్ పేరేంటి? నార్త్ వెస్ట్ వస్తుంది. తర్వాత అండ్ దెన్ అనదర్ 180 degrees ఇన్ ద సేమ్ డైరెక్షన్. అంటే అదే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 180 అంటే క్వైట్ ఆపోజిట్ రావడమేనమ్మా. అంటే సౌత్ ఈస్ట్ దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత అండ్ దెన్ 270 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ నుంచి 270 degrees అంటే 270 అంటే ఏంటిమా? సో ఇక్కడ 270 degrees అంటే 360 - 90, 270 కదా అనింది. అంటే 180 + 45 225. దానికి ఇంకొక 45 యాడ్ చేయి. 180కి 90 యాడ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తే 180. నాకు 270 కావాలి కాబట్టి 90 ఎక్స్ట్రా రావాలి. సో ఇప్పుడు ఈ డైరెక్షన్ పేరేంటమ్మా? ఇది సౌత్, ఇది వెస్ట్, మధ్యలో డైరెక్షన్ సౌత్ వెస్ట్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్.
దెన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ నౌ? ఇప్పుడు వాడు ఎటువైపు ఫేస్ చేస్తున్నాడు? ఇటేగా, సౌత్ వెస్ట్ వైపేగా. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం 65. ఈ విధంగా త్రూ డయాగ్రామ్స్ వేసుకోవడం ఒక పద్ధతమ్మా. అలా కాదు, మనం షార్ట్ కట్ చెప్పుకున్నాం కదా, ఏం చెప్పినమ్మా, క్లాక్ వైజ్ అన్ని ఒకసారి రాసుకోండి, యాంటీ క్లాక్ వైజ్ అని ఒకసారి రాసుకోండిమ్మా. సో పర్సన్ మొదటిగా ప్రారంభమవుతున్నటువంటి స్థలం వెస్ట్ డైరెక్షన్ నుంచి స్టార్ట్ అవుతున్నాడు. ఏ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ వెస్ట్, హీ టర్న్స్ 45 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. మా 45 డిగ్రీలు వాడు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తున్నాడు. అండ్ దెన్ అనదర్ 180 degrees ఇన్ ద సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ అంటే సేమ్ అదే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఎంత వెళ్తున్నాడమ్మా, 180 డిగ్రీలు వెళ్తున్నాడు. ఆ తర్వాత 270 degrees ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వైపు రాసుకోమా, 270 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. దెన్ విచ్ డైరెక్షన్ హీ ఈస్ ఫేసింగ్ నౌ కదా. చివరికి ఇప్పుడు వాడు ఎటు చూస్తున్నాడు, యాడ్ ఆల్ ద క్లాక్ వైజ్ వన్ సైడ్. యాడ్ చేసుకుంటే నాకు వస్తుంది 225 degrees క్లాక్ వైజ్ వస్తుందమ్మా. ఇదైతే 270 degrees యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది. వెన్ ఎవర్ వీ హ్యావ్ వన్ క్లాక్ వైజ్ వన్ యాంటీ క్లాక్ వైజ్, దెన్ సబ్ట్రాక్ట్ స్మాల్ వాల్యూ ఫ్రమ్ ద బిగ్గర్ వాల్యూ. మనం చిన్న సంఖ్యని పెద్ద సంఖ్యలోంచి తీసివేస్తాం. తీసివేస్తే అమ్మా 270లో నుంచి 245 తీసేస్తే మనకు వస్తుంది 45 degrees వస్తుంది. అమ్మా ఇక్కడ పెద్దవాడు క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజ్ అంటే యాంటీ క్లాక్ వైజ్, అంటే 45 degrees యాంటీ క్లాక్ వైజ్ వైపు టర్న్ అవ్వాలి. ఎక్కడి నుంచి మా, ఫ్రమ్ వెస్ట్ డైరెక్షన్. ఫ్రమ్ వెస్ట్ నుంచి 45 degrees యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇటే కదమ్మా. సో ఇది క్లాక్ వైజ్ అమ్మా, ఇది యాంటీ క్లాక్ వైజ్ అమ్మా. సో 45 degrees యాంటీ క్లాక్ వైజ్ అంటే అది సౌత్ వెస్ట్ డైరెక్షన్ చూపిస్తుంది. సో ఈ విధంగా చేసుకోవడం ఒక పద్ధతి. ఓకేనా, సేమ్ అదే తెలుగులో కూడా. ఒక వ్యక్తి పడమర దిశ వైపు తిరిగి ఉన్నాడు. అతను సవ్య దిశలో, నా చెప్పిందేగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నానమ్మా. సో ఇది సవ్య, ఇది అపసవ్య. సో సవ్య దిశలో 45 డిగ్రీలు, అదే దిశలో 180 డిగ్రీలు, మరియు అపసవ్య దిశలో 270 డిగ్రీలు తిరగడం జరిగింది. సో మొత్తం సవ్య దిశలు యాడ్ చేసుకుంటే 225, అపసవ్య దిశలోనే ఒకసారి రాసుకుంటే 270 degrees అపసవ్య దిశ. ఒక సవ్య ఒక అపసవ్య ఉంటే తీసేస్తే మనకు వస్తుంది 45 degrees. పెద్దవాడు అపసవ్య దిశ పెద్దవాడు. సో 45 డిగ్రీలు అపసవ్య దిశలో తిరగాలి. ఎక్కడి నుంచి మా, పడమర వైపు నుండి. అమ్మా పడమర వైపు చూస్తున్నటువంటి వ్యక్తి అపసవ్య దిశలో 45 డిగ్రీల కోణాన్ని తిరుగుతున్నాడంటే అది మనకి నైరుతి అవుతుంది. పడమరకి ఎడమ వైపున ఉండేది మనకి నైరుతి అవుతుంది ఇక్కడ. ఓకేనా, 45 డిగ్రీల కోణంలో. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం. ఓకేనా, ప్రాబ్లం నెంబర్ 66. A clock reads 6:20 and if the minute hand points northeast direction. అమ్మా సమయం 6 గంటల 20 నిమిషాలు ఏంటమ్మా. ఒరిజినల్గా సమయం 6 గంటల 20 నిమిషాలు అయితే, 20 నిమిషాలు అనేది ఇది 3 ఇది 4 అయితే నిమిషాల ముళ్ళు 4 మీద మరియు గంటల ముళ్ళు 6కి 7కి మధ్యలో ఉంటుంది. ఎప్పుడైనా సరే 6 గంటల 20 నిమిషాలు అంటే కదా. ఒరిజినల్ డైరెక్షన్స్ ప్రకారం ఇది తూర్పు, ఇదేమో దక్షిణం. కానీ మన ప్రాబ్లం, దీన్ని మనం ఏమంటామంటే ఆగ్నేయం అంటాం. ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ఈ డైరెక్షన్ మనకి ఈస్ట్, ఈ డైరెక్షన్ మనకి సౌత్. ఈ స్పేస్ మొత్తం కూడా సౌత్ ఈస్ట్ అవ్వాలి ఒరిజినల్గా. కానీ మనవాడు ఏమన్నాడు చూడమ్మా, A clock reads 6:20 if the minute hand points towards north east. ఒకవేళ 6:20కి మినిట్ హ్యాండ్ గనక నార్త్ ఈస్ట్ వైపు ఉంటే, అదేంది 6:20కి అది సౌత్ ఈస్ట్ కదా, మనోడు దాన్ని ఏమనుకోమంటున్నాడు, నార్త్ ఈస్ట్ అనుకో. అమ్మా ఇక గుర్తుపెట్టుకో, ఈ స్పేస్ని వాడు నార్త్ ఈస్ట్ అనుకోమంటున్నాడు. ఒరిజినల్గా నార్త్ ఈస్ట్ ఇక్కడ ఉండాలి. ఇది నార్త్, ఇది ఈస్ట్, మధ్యలో ఉండే స్పేస్ మొత్తం నార్త్ ఈస్ట్. ఇక్కడ ఉండవలసిన నార్త్ ఈస్ట్ ఏడాదాకా వచ్చింది అంటే నార్త్ ఈస్ట్కి ఎదురుగ్గా ఎవరు ఉంటారు, సౌత్ వెస్ట్ ఉండాలి ఎదురుగ్గా. అంటే ఇది నార్త్ ఈస్ట్ అయితే ఇదేమవ్వాలి, సౌత్ వెస్ట్ అవ్వాలి. నార్త్ ఈస్ట్ కుడి చేతి వైపు సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ కుడి చేతి వైపు సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్కి ఎదురుగ్గా ఉండాలి నార్త్ వెస్ట్. సో ఇది నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. ఇలా డైరెక్షన్ మార్చుకోమని తెలుసు కదమ్మా. ఏంలా ఇక్కడ ఉండాల్సిన నార్త్ ఈస్ట్ కాస్త 90 degrees రొటేట్ అయ్యి ఎడదాకా వచ్చింది. అంటే ప్రతిదీ కూడా 90 degrees రొటేట్ అవ్వాలి, అంతే, అంతమించి ఏమిలా అమ్మా. అయితే క్వశ్చన్ ఏంటి,
అలా చేంజ్ చేస్తే ఇన్ విచ్ డైరెక్షన్ విల్ ద అవర్ హ్యాండ్ పాయింట్స్. అమ్మా 6 గంటల 20 నిమిషాల కంటే గంటల ముందు ఇటేగా ఉంది. ఆ స్పేస్ ఏంటిది మనం చేంజ్ చేసిన తర్వాత? క్షమించాలి, ఇది కదా 6:20కి ఇక్కడేగా ఈ స్పేస్ ఏందమ్మా? సౌత్ ఈస్ట్. ఆన్సర్ ఈస్ సౌత్ ఈస్ట్ ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి. మన డైరెక్షన్ చేంజ్ చేసుకున్న తర్వాత చేంజ్ చేసిందే చెప్పాలి. అమ్మ తెలుగులో మాట్లాడుకుంటే కనుక ఒరిజినల్గా 6 గంటల 20 నిమిషాలకి నిమిషాల ముందు ఆగ్నేయం వైపు ఉండాలి. కానీ వాడు దాన్ని ఏమనుకోమన్నాడమ్మా? ఒక గడియారం సమయాన్ని 6 గంటల 20గా చూపిస్తే నిమిషాల ముందు ఈశాన్య దిశ వైపు ఉందంటమ్మా. ఒరిజినల్గా ఈశాన్యం వైపు ఉంటుందా ఆగ్నేయం వైపు ఉంటుందా? ఆగ్నేయం వైపు ఉండాలి. కానీ దాన్ని వాడు ఈశాన్యం అనుకోమన్నాడు. అమ్మా ఇక్కడ గుర్తుంచుకో, 6 గంటల 20 నిమిషాలు అంటే నిమిషాల ముందు ఇక్కడ ఉండాలి, గంటల ముందు ఇక్కడ ఉండాలి. ఒకవేళ ఇప్పుడు ఈ స్పేస్ మొత్తాన్ని మనం ఈశాన్యం అనుకుంటే అమ్మా ఇక్కడ ఉండాల్సిన ఈశాన్యం ఎడదాకా వచ్చిందమ్మా. ఈశాన్యానికి ఎదురుగా నైరుతి ఉంటుంది. ఈశాన్యానికి ఇక్కడ కుడి చేతి వైపు 90 డిగ్రీల కోణంలో నాకు ఆగ్నేయం ఉంటుంది. ఆగ్నేయానికి ఎదురుగా మనకి వాయువ్యం ఉండాలి. అలాగే ఈశాన్యానికి ఒరిజినల్ ఈశాన్యం కదా, దీనికి ఎడమవైపు ఇక్కడ ఉత్తరం ఉండాలి. సో ఇది ఉత్తరం అవుతుంది. ఉత్తరం, దక్షిణం. ఇదేమవుతుంది 90 డిగ్రీస్లో తూర్పు, ఇది పడమర. ఇలా మనం మార్చుకోవాల్సి వస్తుంది. అలా మార్చుకున్న తర్వాత క్వశ్చన్ ఏమంటాడు? మా నిమిషాల మిల్లు ఈశాన్యం వైపు ఉంటే గంటల ముళ్ళు ఏ దిశలో ఉంటుంది? అమ్మా 6 గంటల 20 నిమిషాలు అప్పుడు గంటల ముళ్ళు ఇక్కడే కదమ్మా ఉండేది. దాన్ని ఏమంటాం? ఆగ్నేయం. కాబట్టి ఆన్సర్ ఈస్ డి ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఇంగ్లీష్లో మనకి నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ మధ్యలో నార్త్ వెస్ట్ ఈజీగా అర్థమైపోతుంది. కానీ తెలుగులో ఆ పదాలు అట్లా వేరేలా ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది పడతాం. జాగ్రత్త. 67. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దే ఇన్ ద ఫిగర్? వాడు ఇచ్చినటువంటి చిత్రపటంలో నాకు ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అంటున్నాడమ్మా. అమ్మా నువ్వు క్లియర్గా చూడు, ఈ బొమ్మలో ఈ చిత్రపటంలో మొత్తం త్రిభుజాల సంఖ్య అడుగుతున్నాడమ్మా. నాకు 1 2 3 4 5 6 ఇంకేమైనా కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. చూడమ్మా, అందరికన్నా పెద్దది ఇదోట 7. ఇంకేమైనా కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. ఎడా? ఇదిగో ఇది 8. ఇంకేమైనా కనిపిస్తున్నాయా? కనిపిస్తుంది. ఇక్కడ చూడమ్మా 9. ఇంకేమైనా కనిపిస్తున్నాయా? ఇంకా ఏమైనా? ఇంకేం లేవు. సో మొత్తం 9 త్రిభుజాల సంఖ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకేమైనా ఉన్నాయమ్మా? ఉన్నాయమ్మా. 9 కాదు, 1 సెకండ్, ఇంకా ఉన్నాయి ఇక్కడ. జాగ్రత్త చూడు. 9 కదా ఇప్పటిదాకా. 9కి అడిషనల్గా ఇంకొక 2 ఉన్నాయి చూడమ్మా. ఇక్కడ చూడు ఒకసారి, అది మనకి అడిషనల్గా వచ్చింది చూడమ్మా. అది ఇందాక మన లెక్క ఇలా. అలాగే ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఒక 2 ఎక్స్ట్రా వచ్చినాయి కదా. సో 9 + 2 11. ఆన్సర్ ఈజ్ బి, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా అమ్మా? కొంచెం జాగ్రత్త చూడండి అమ్మా. వాడు జాగ్రత్త చూడండి, 2 త్రిభుజాలు మొత్తం 3 త్రిభుజాలు ఉపయోగించి బొమ్మ గీశాడు. దాని నుంచి వచ్చే మొత్తం త్రిభుజాల సంఖ్యని కనుక్కోమంటున్నాడు మనని. కొంచెం క్లియర్గా జాగ్రత్తగా చూడండి. ఇండిపెండెంట్గా మనకి ఇండిపెండెంట్గా చూడు. 1 2 3 4 5 6 అది అందరికి కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ మధ్యలో ఒకటి చూడమ్మా 7. ఇది ఒకటి చూడమ్మా 8. ఇది ఒకటి చూడమ్మా 9. తర్వాత ఇది చూడమ్మా పెద్దది 10. ఇది ఒకటి చూడమ్మా 11. సో మొత్తం ఉన్న త్రిభుజాల సంఖ్య 11. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎన్నో క్వశ్చన్ ఇది? ప్రాబ్లం నెంబర్ 67. అందరూ ఆన్సర్ ఏ పెట్టేసి వస్తారమ్మా, ఎందుకంటే వాడు కౌంట్ చేసేది 9 కనిపిస్తూ ఉంటాయి.
కానీ మనకి 11 ఉంటాయి, జాగ్రత్త. 68 మనకి వెన్ డయాగ్రామ్ సంబంధించిందమ్మా. 68 జాగ్రత్త చూద్దాం. ఆన్సర్ ద బిలో క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఫిగర్. Teachers who are neither authors nor artists are represented by. అమ్మ టీచర్స్ అంట ఆథర్ అవ్వకూడదు, ఆర్టిస్ట్ అవ్వకూడదంట. సో అటువంటి వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ అన్నాడు. అమ్మ మనకి ఇచ్చినటువంటి చిత్రపటంలో డయాగ్రామ్లో టీచర్స్ ఉన్నారు, ఆర్టిస్ట్ ఉన్నారు, ఆథర్ ఉన్నారు, ముగ్గురే ఉన్నారు. అమ్మ నాకు ఆథర్ వద్దు, ఆర్టిస్ట్ వద్దు అంటున్నాడంటే దాని అర్థం ఏంటమ్మా? ఆర్టిస్ట్ వద్దు, ఆథర్ వద్దు, ఉన్నది ముగ్గురే. వాళ్ళిద్దరు అంటే కేవలం టీచర్ని మాత్రమే కావాలని కోరుకుంటున్నాడు. ఎస్ అన్నా, కేవలం టీచర్ని మాత్రమే కావాలని కోరుకుంటున్నాడు. సో కేవలం టీచర్స్ ఎవరు ఇక్కడ? 4 అయిపోయింది. ఆన్సర్ ఈజ్ 4. సో నాకు రచయిత వద్దు, ఆథర్ వద్దు అన్నాడు. అలాగే ఆర్టిస్ట్ కూడా నాకు వద్దు. నాకు ఆర్టిస్ట్ వద్దురా అయ్యా, రచయిత వద్దురా అయ్యా అన్నాడు. మరి ఇంకా నాకు మిగిలిపోయింది ఎవరు? కేవలం టీచర్స్ మాత్రం మిగిలిపోయినారు. సో ఉపాధ్యాయుడై రచయిత మరియు కళాకారుడు కాని వ్యక్తులు రచయిత అవ్వకూడదు, కళాకారులు కాకూడదు. అలా కాకుండా ఉన్న టీచర్స్ ఎంతమంది అంటే 4 persons. కాబట్టి మన ఆన్సర్ ఏంటమ్మా? 4. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 68. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 69. మనకి ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ అమ్మా. కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ GOAL గోల్ ఈజ్ రిటర్న్ యాజ్ 5139. అమ్మా GOAL గోల్ రిటర్న్ యాజ్ 5139. అలాగే LAME లేమ్ ఈజ్ రిటర్న్ యాజ్ 9327. అలాగే MOLE మోల్ రిటర్న్ యాజ్ డాష్ అంటున్నాడు కదమ్మా. సో మోల్ ఏ విధంగా రిటర్న్ చేస్తావు నువ్వు జాగ్రత్తగా చూడు. ఇది మోల్ అనే వర్డ్ ఏదైతే ఉందో దాంట్లో ఉండే లెటర్స్ మొత్తం కూడా గోల్ అండ్ లేమ్లోవే కదా. సో మన డైరెక్ట్ కోడింగ్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఇక్కడ M లాస్ట్ ప్లేస్లో ఉంది, లాస్ట్ బట్ 1లో ఉంది 2. ఇక్కడ O సెకండ్ ప్లేస్లో ఉంది 1. L ఫస్ట్ ప్లేస్లో ఉంది 9. E లాస్ట్ ప్లేస్లో ఉంది 7. డైరెక్ట్ కోడింగ్. ఇంకా వేరే ఇక్కడ చూడమా, కామన్గా ఏ ఉంది కదా, AL 39, AL 39 సరిపోయిందా? అంటే ఇది డైరెక్ట్ కోడింగ్ తీసేసుకోవచ్చు అని అర్థం మనం. అమ్మా M అంటే ఇక్కడ థర్డ్ లెటర్ కదమ్మా, ఇక్కడ 2. O అంటే ఇక్కడ సెకండ్ కదమ్మా 1. L అంటే ఫస్ట్ కదమ్మా 9. E అంటే లాస్ట్ కదా 7. అంటే 1297 మా 12 కాదు క్షమించాలి 2197. 2197 ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ ఏలో ఉంది. కాబట్టి ఆన్సర్ ఈస్ 69th క్వశ్చన్. సో ఇక్కడ మనకి డైరెక్ట్ కోడింగ్ తీసేసుకున్నాడు అంతే. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 70. క్రింది వాణిలో భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. మా ఆడ్ వెన్ అవుట్ భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించాలి అంటే ఎక్సెప్ట్ 1 ఒక్క ఆప్షన్లో తప్ప మిగిలిన ఆప్షన్స్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. ఆ డిఫరెంట్గా ఉండేదాన్ని నువ్వు కనిపెట్టాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే రైట్. సో RKD మా R అంటే 18, K అంటే 11, D అంటే 4. 18 11 అయిందమ్మా -7. 11 కాస్త 4 అయింది -7. M అంటే 13th లెటర్, 20th లెటర్, 6th లెటర్. 13 20 అయిందంటే +7. 20 కాస్త 6 అయిందమ్మా -14. U ద లెటర్ U 21, N 14, G అంటే 7. -7 -7. S అంటే 19, L అంటే 12, E అంటే 5. అమ్మ 19కి 7 తీసేస్తే 12, 12కి 7 తీసేస్తే 5, క్షమించాలి తీసేస్తే 7. సరిపోయిందమ్మా అట్లా. సో నువ్వు చూస్తే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ సేమ్ టు సేమ్ ఉన్నాయి, ఒక్క సి ఆప్షన్ తప్ప. కాబట్టి ఆన్సర్ ఈస్ సి. ఎక్సెప్ట్ సి ఆల్ ద రిమైనింగ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఆర్ హ్యావింగ్ ఈక్వల్ డిఫరెన్సెస్. కానీ ఇక్కడ అలా లేదు సి ఆప్షన్లో. కాబట్టి ఆన్సర్ ఈస్ సి ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద 70th క్వశ్చన్. 71. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ 481 మీన్స్ స్కై ఈజ్ బ్లూ.
అమ్మ ఒక పరిభాషలో 4, 8, 1 అనగా స్కై ఈజ్ బ్లూ అంట. స్కై ఈజ్ బ్లూ. 2, 4, 6. 2, 4, 6 means sea is deep. అలాగే 6, 9, 8. 6, 9, 8 means sea looks blue. Then how will blue be written in that code? అయితే బ్లూని ఏ విధంగా కోడ్ చేస్తావు అంటున్నాడు. అమ్మా నీకు అసలు ఇక్కడ ఉన్న వాటిలో బ్లూ ఎక్కడుందో చూడు. ఫస్ట్ దాంట్లో లాస్ట్ దాంట్లో నీకు బ్లూ ఉందమ్మా. By observing the first and the last sentences, is there any common words except blue? No, my dear. బ్లూ తప్ప కామన్ లెటర్స్ ఏవి కూడా లేవు. అంటే కామన్ కోడ్స్ ఏమున్నాయి ఇక్కడ? 8 ఒక్కటేగా ఉంది. అమ్మ రెండిట్లో కనిపించే కామన్ వర్డ్ ఏమో బ్లూ, కామన్ డిజిట్ ఏమో 8. సో ద వర్డ్ బ్లూ ఈజ్ కోడ్ యాజ్ 8. సో బ్లూ అనే వర్డ్ కి కోడ్ ఏంట్రా అంటే 8. అండ్ మై ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. దీన్ని మనం ఎలిమినేషన్ కోడింగ్ అని అంటామమ్మా. ఓకే, కామన్గా ఉన్న పదాలని క్యాన్సిల్ చేసుకుంటూ మొత్తం ప్రతి పదానికి కోడ్స్ కనుక్కోవడం జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎలిమినేషన్ కోడింగ్. నెక్స్ట్ 72. మనకి ఈ 72nd క్వశ్చన్ అనేది మనకి బాడ్మాస్ రూల్ని యూజ్ చేసుకొని చేయాలి, కాకపోతే సైన్స్ రీప్లేస్ చేసుకొని చేయాలి. ఏ మీన్స్ ఇంటూ అంటే ఇక్కడ ఏ ఉన్న స్థానంలో నువ్వు ఏ బదులుగా నువ్వు ఇంటూని పెట్టాల్సి ఉంటుందమ్మా. బి మీన్స్ డివైడెడ్ బై, బి ఉన్న చోటలా డివైడెడ్ బై పెట్టాలి. సి మీన్స్ సబ్ట్రాక్షన్ అండ్ డి మీన్స్ అడిషన్. అయితే వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్లో 4d అంటున్నాడు. అమ్మా ఇక్కడ డి అంటే వాడు ఏమి ఇచ్చాడమ్మా? ప్లస్. అంటే 4 + 16. ఏ అంటే ఏమి ఇచ్చాడమ్మా? ఇంటూ 5. బి అంటే ఏమి ఇచ్చాడమ్మా? డివైడెడ్ బై 8. తర్వాత సి అంటే ఏంటమ్మా? సబ్ట్రాక్షన్ -5. దీని విలువ ఎంత అని అడిగాడు. అవునా అమ్మా? 8 1s 8 2s క్యాన్సిల్ అమ్మా. తర్వాత 4 + 5 2 10 -5. సో లాస్ట్లో నీకు అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మాత్రం మిగిలితే ఫస్ట్ యాడ్ ఆల్ ద పాజిటివ్ సైన్స్, నెక్స్ట్ యాడ్ ఆల్ ద నెగిటివ్స్, దెన్ ఫైనలీ సబ్ట్రాక్ట్ స్మాల్ వాల్యూస్ ఫ్రమ్ ద బిగ్గర్ వాల్యూ. సో ఇది 14 - 5 దట్ ఈస్ ఈక్వల్ టు 9 ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం. సో ఇక్కడ మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే బాడ్మాస్ రూల్ని యూజ్ చేసి మాత్రమే ఆన్సర్ చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 73. మనకి క్రిటికల్ రీజనింగ్ స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ ఇచ్చారు. సో స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ మనం చెప్పుకుంటాం. అజంప్షన్ అంటే ఊహలు, ఊహించుకోవడం. గుర్తుంచుకో, అజంప్షన్ అంటే థింక్ యాజ్ ఎ స్పీకర్. ఇఫ్ యూ ఆర్ ద స్పీకర్, నువ్వు ఒక స్టేట్మెంట్ చెప్పావు, ఆ స్టేట్మెంట్ చెప్పే ముందుగా నీ ఆలోచనలు ఏంటి అని ఒక స్పీకర్ లాగా మారి నువ్వు ఆన్సర్ చెప్పాలి తప్ప నీకు అనిపించింది ఇక్కడ చెప్పకూడదు. స్పీకర్ మనసులో ఏముంటుంది అది నువ్వు గ్రహించాల్సి ఉంటుంది. అజంప్షన్ అంటే థింక్ యాజ్ ఎ స్పీకర్. స్టేట్మెంట్: మెనీ ఆర్గనైజేషన్స్ హ్యావ్ స్విచ్డ్ ఓవర్ టు ఆన్లైన్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఒక ఎంట్రన్స్ టెస్ట్ కానీ ఏదైనా కండక్ట్ చేయాలి అంటే ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో పెడుతున్నారంట. ఎందుకు పెడుతున్నారు? రకరకాల కారణాలు. ఒకటి, పేపర్ వేస్ట్ అవ్వకుండా పర్యావరణాన్ని రక్షించడానికి కావచ్చు. ప్లస్ తర్వాత మనకి తక్కువ టైంలోనే రిజల్ట్ అనేది వెంటనే వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక మనిషి లేట్ చేయొచ్చు, పొరపాటు చేయొచ్చు, సో మెషిన్ చేయదు. కాబట్టి త్వరగా రిజల్ట్ రావడానికి, ఎక్కువ పేపర్స్ కరెక్షన్ చేయడానికి, తర్వాత పేపర్స్ని సేవ్ చేయడానికి, అంటే చెట్లను నరకకుండా ఉండడానికి. సో ఇలాంటి కారణాల వల్ల మనం ఆన్లైన్ ఎగ్జామ్స్ని ప్రోత్సహిస్తూ ఉంటాం. సో మారిన కాలానికి అనుగుణంగా మనం కూడా మారుతూ ఉండాలి. కాబట్టి సో అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ప్రస్తుతం ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ని ప్రోత్సహిస్తున్నాయి. అండ్ ఇంకోటి, నేను ఆన్లైన్ ఎగ్జామ్ పెడుతున్నానంటే దాని అర్థం ఏంటి? స్టూడెంట్స్ అందరూ కూడా దానికి అలవాటు పడతారు, పడాలి, పడ్డారు అనే ఉద్దేశంతోనే మేము ఎగ్జామ్స్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేస్తాం. సో మనం ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అంటే ప్రజలందరూ కూడా దాన్ని సపోర్ట్ చేయాలి అని మాత్రమే స్పీకర్ అనుకుంటాడు. నేను ఈరోజు ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నా అంటే 600 అయినా 106 అయినా నువ్వు వచ్చి ఎగ్జామ్ రాయాలి, నువ్వు రాస్తావు అనే ఉద్దేశంతోనే స్పీకర్ పెడతాడు. అంతే తప్ప నువ్వు నీలా ఆలోచించకూడదు.
స్పీకర్ మనసులో ఏముంది అనేది నువ్వు గ్రహించి నువ్వు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. నెంబర్ 1 అజంప్షన్స్. చిల్డ్రన్స్ క్షమించాలి. Candidates from all parts of the country may be well versed using computers. సో దేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా కంప్యూటర్ యొక్క పరిజ్ఞానం వాళ్ళకి బాగా ఎక్కువగా ఉంది. ఎస్, రైట్ అని నువ్వు చెప్పాలి. అన్నా ఏమో ఉండకపోవచ్చు కదా, ఉండకపోతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పి ఆన్లైన్లో మనం ఎందుకు చెప్తాం? ఓకే, సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. సో నెక్స్ట్, ఆన్లైన్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ హెల్ప్స్ ఇన్ రిక్రూటింగ్ మోర్ క్యాపబుల్ పర్సనల్. సో ఇది నువ్వు ఎలా చెప్తావు? ఒక్కసారి తెలుగు కూడా చూద్దాం. అనేక సంస్థలు పరీక్షలు నిర్వహించడానికి ఆన్లైన్ విధానంలోకి మారాయి. నెంబర్ 1, దేశంలోని అన్ని ప్రాంతాల అభ్యర్థులకు కంప్యూటర్ను ఉపయోగించడం గురించి బాగా తెలుసు కాబట్టే ఆన్లైన్ ఎగ్జామ్లోకి వస్తారు. కాబట్టి మేము కండక్ట్ చేస్తున్నాం. అంటే మేము కండక్ట్ చేస్తున్నామంటే నువ్వు కంప్యూటర్ గురించి తెలుసుకొని ఉండాలి, తెలుసుకొనే ఉంటావు అని ఆలోచనతో మేము ఉంటాం. నీకు రాదని చెప్పేసి నేను అనుకోను, అలా అనుకుంటే ఎగ్జామ్ అలా కండక్ట్ చేయను. ఓకే, రైట్. సో నెక్స్ట్, ఆన్లైన్ పరీక్షల విధానం మరింత సమర్థులైన వారిని నియమించడంలో సహాయపడుతుంది అని మనం చెప్పలేం. అది మనం కన్ఫర్మేషన్ ఇవ్వలేం. నువ్వు పేపర్ సేవ్ చేస్తుంది అనుకో, రిజల్ట్ త్వరగా వస్తుందని చెప్పు, కావాలంటే ఇందాక అందరికి పరిజ్ఞానం ఉందని చెప్పు, యాక్సెప్టెడ్. కానీ దాని ద్వారా మనకి ఇంకా మంచి వర్ది క్యాండిడేట్స్ వస్తారు అనుకుంటే అది అవివేకం. ఎందుకంటే మీకు తెలుసు జిఆర్ఈ ఎగ్జామ్ ప్రజెంట్ ఎట్లా రాస్తున్నారు ఒక్కొక్కళ్ళు, ఫ్యాకల్టీస్ చేత వాళ్ళ చేత. వీళ్ళు ఉంటారు ఇంట్లో కూర్చుంటారు, వాళ్ళ క్వశ్చన్ తీసి స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళు పంపించడం. ఆన్లైన్ ఎగ్జామ్ కదా, సో వాళ్ళు ఎగ్జామ్ రాసి పంపించడం. దానివల్ల మంచి వాళ్ళు వస్తారా బయటికి? కాదు కదా. సో అది నువ్వు కన్ఫర్మేషన్ ఇవ్వలేవు. సో ఆన్లైన్ పరీక్షల విధానాన్ని మరింత సమర్థులైన వారిని నియమించడంలో సహాయపడుతుంది మనం చెప్పడానికి వీల్లేదు. అది ఆన్సర్ ఈస్ ఓన్లీ 1. కేవలం ఒకటి మాత్రమే సరి అయినది, రెండవది కాదు. కాబట్టి ఒకటవ తప్పు, రెండవది రైట్. ఆన్సర్ ఈస్ ఓన్లీ assumptions 1 is valid. So mark your answer as A for the 73rd question. Answer is A. అలాగే తెలుగులో సో ఊహన ఒకటి మాత్రమే అంతర్లీనమైనది అంటే సమర్థవంతమైనది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ A. Right, my dear? So for the problem 73, answer is A. Next one, problem number 74. ఇది కూడా మనకి స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. అమ్మా, ఆర్గ్యుమెంట్ అంటే వాదనలు, వాదించుకోవడాలు. ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్కరికి భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా దాన్ని సమర్థించాలి అని ఏం లేదు, ప్రతి ఒక్కరు దాన్ని వ్యతిరేకించాలి అని కూడా లేదు. సో అది ఏ ఒక్క విషయమైనా సరే. రీసెంట్గా మనకి ఏపీలో మనకి ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది. దాంట్లో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీకి సంబంధించినటువంటి పోస్టులు, తర్వాత మన పోలీసు పోస్ట్ చూసి చాలామంది చాలా వస్తాయని చెప్పి ఆశపడ్డారు, కానీ కొంచెం లిమిటెడ్గా వచ్చాయి. సో దాన్ని సమర్థించే వాళ్ళు ఎలా సమర్థిస్తారు? ఏమీ లేకపోయినా కనీసం ఇదన్నా వచ్చిందిగా అని సంతోషపడే వాళ్ళు ఒక బ్యాచ్. లేదు, మనం ఏదో ఊహించో అది రాలేదని చెప్పి దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఒక బ్యాచ్. ప్రతి విషయానికి కూడా సమర్థించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అండ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడితే గుర్తుపెట్టుకో, నీకు కావాల్సిన ఒకటే పోస్టు, మిగతా వాటితో సంబంధం లే. ఒక్క నోటిఫికేషన్ వచ్చినా ఆ ఒక్కటి నీదే అని చదువు, ఎప్పుడైనా జాబ్ వస్తుంది. రైట్, అది పక్కన పెడితే. సో అది ప్రతి ఒక్క విషయంలోనూ 2 రకాల మనస్తత్వాలు ఉంటాయి. దాన్ని సమర్థించే వాళ్ళు ఉంటారు, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆర్గ్యుమెంట్స్ అంటే ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, నీకు ఇష్టమైంది కదా కాబట్టి ప్రతి ఒక్కరు ఇష్టపడాలి అనేది లేదు. నువ్వు దాన్ని వ్యతిరేకిస్తున్నావు కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని వ్యతిరేకించాలి అని లేదు. సో సమర్థించే వాళ్ళు సమర్థించే పాయింట్స్ చెప్పినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి. వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకించేటువంటి పాయింట్స్ని చెప్పినప్పుడు కూడా నువ్వు దాన్ని సమర్థించగలగాలి. సో నువ్వు న్యూట్రల్గా ఉండాలి ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు. సో న్యూట్రల్గా ఉండి వాళ్ళ వాదన వినాలి, వీళ్ళ వాదన వినాలి. వీళ్ళల్లో ఏది సమాజానికి మంచిగా ఉంటుంది అనేది డిసైడ్ చేసుకొని నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది ఆర్గ్యుమెంట్స్ అంటే. ఓకే మై డియర్? అజంప్షన్స్ అంటే థింక్ యాజ్ ఏ స్పీకర్. నువ్వు స్పీకర్ లాగా ఆలోచించడం అజంప్షన్. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అంటే వాదనలు. నువ్వు ఒక న్యాయ నిర్ణేత. నువ్వు ఏ ఒక్కరిని స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తానంటే కుదరదు. సమాజానికి మంచి జరిగేది నువ్వు చూసుకోవాలి ఇక్కడ. ఓకే, ప్రస్తుత సమాజంలో ఉంటే దాన్ని సమర్థించు, లేకుంటే దాన్ని వ్యతిరేకించు అని చెప్తుంది మన ఆర్గ్యుమెంట్స్. అది లేకున్నా సరే అది ఉండడం వల్ల సమాజానికి మంచి జరుగుతుంది అంటే మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. అండ్ అజంప్షన్స్ ఆర్గ్యుమెంట్స్. స్టేట్మెంట్ చూద్దామా.
Should there be a complete ban on use of chemical pesticides in the agricultural field? అగ్రికల్చర్ ఫీల్డ్స్లో అంటే వ్యవసాయ క్షేత్రంలో మనం రసాయన మందులు, పురుగుల మందులు ఏవైతే ఉంటాయో, రసాయన మందులు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా వాడడం నిషేధించాలా అని అంటున్నాడు. అమ్మా, పూర్తిగా నిషేధించాలంటే నో, కాదు. ఎందుకంటే మనం రసాయనిక ఎరువులు కావచ్చు, రసాయనిక కెమికల్ సంబంధించినటువంటి ఆ పురుగుల మందులు కావచ్చు, ఇవన్నీ ఎందుకంటే మొక్కలని ఆ పురుగుల బెడద నుంచి తప్పించుకోవడానికి, ఆ పురుగుల్ని చంపి మొక్కల్ని బాగా ఎదగడానికి మనం ఈ కెమికల్ పెస్టిసైడ్స్ అనేవి వాడతాం. అవి వాడకపోతే మొక్క బతకలేదు. మొక్క బతకపోతే మనకు ప్రొడక్షన్ సరిగ్గా రాదు. రానప్పుడు మనకి తిండి గింజలు దొరకవు. కాబట్టి మనం కెమికల్ పెస్టిసైడ్స్‌ని ఖచ్చితంగా అంతో కొంతో ఖచ్చితంగా వాడాల్సిందే. నువ్వు ఎంత ఎరువుల పద్ధతిలోనే వెళ్తే ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. సో, అప్పుడు భిన్నమైన పరిస్థితులు ఇప్పుడున్నాయి. ఒకప్పుడు వాడలేదు కదా! అంటే ప్రస్తుతం అయితే అందరూ వాడుతున్నాం ఖచ్చితంగా. కాబట్టి అవి పూర్తిగా నిషేధించాలా? నో. నిషేధించకూడదు. పోనీ అవి పూర్తిగా సమర్థిద్దామా? అలా కూడా నువ్వు చెప్పకూడదు. ఎందుకంటే కెమికల్స్ ఎక్కువగా వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి వేరే వేరే కొత్త కొత్త రోగాలొస్తున్నాయి మనకి. సో, దాన్ని ఇప్పుడు మనం పూర్తిగా బ్యాన్ చేయాలి అని చెప్పలేము. పూర్తిగా దాన్ని బ్యాన్ చేయకూడదు అని చెప్పలేము. కాబట్టి 2 రకాల వాదనలు ఉంటాయి. ఈ 2 రకాల వాదనలు నువ్వు సరిగ్గా చూసి ఆన్సర్స్ పెట్టాల్సుంటుంది. నంబర్ 1 arguments. No, the crops will get damaged by the pest as almost each crop is attacked by the pest during its life cycle. దాని జీవితం మొత్తం కూడా పంటకి నష్టం కలిగించే పురుగులు వస్తూనే ఉంటాయి. కాబట్టి వాటిని నియంత్రించాలి అంటే మనం ఖచ్చితంగా ఈ పెస్టిసైడ్స్‌ని, కెమికల్ పెస్టిసైడ్స్‌ని వాడాల్సిందే. యెస్, చెప్పాల్సిందే మనం అది. సో, మనం పూర్తిగా నిషేధించాలా? నో అని చెప్పేటువంటి వాదన నిజమైనది. నంబర్ 2 యెస్, అవును నిషేధించాలి అంటున్నాడు ఇక్కడ నో అంటే నిషేధించవద్దు. యెస్ అంటే అవును నిషేధించాలి. ఎందుకంట దిస్ పొల్యూట్స్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్సో contaminates groundwater so that many health problems can arise. ఈ మందులు ఇవన్నీ వాడడం వల్ల మనకి గాలి కాలుష్యం, వాయు కాలుష్యం, తర్వాత నీరు కాలుష్యం ఇదంతా జరుగుతూ ఉంది. దానివల్ల మనకి కొత్త కొత్త వ్యాధులు వస్తూ ఉన్నాయి. అవును, ఇది కూడా నిజమే కదా! బ్యాన్ చేయాలన్న మాట నిజమే, బ్యాన్ చేయకూడదన్న మాట నిజమే. 2 నిజమే. అదుంటే ఇది ఎట్లా ఉండిద్ది అనమాక. చెప్పాగా, ఆర్గ్యుమెంట్స్ అంటే 2 రకాల వాదనలు ఉంటాయి. నువ్వు రైట్ అనేది మాత్రం వాడు తప్పని కాదు. వాడిది రైట్ అని మాత్రం నువ్వు తప్పని కాదు. ఇక్కడ ఎయిదర్ ఆర్ కండిషన్ అస్సలు తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆర్గ్యుమెంట్స్‌లో ఎయిదర్ ఆర్ కండిషన్ రాదు. ఒక స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్‌లోనే వస్తది, గుర్తుంచుకోండి. ఎయిదర్ ఆర్ కండిషన్స్. ఇంకెక్కడ కూడా ఎయిదర్ ఆర్ కండిషన్స్ రావు. చాలామంది అదుంటే ఇది ఉండదు, ఇదుంటే అది ఉండదు, రెండిట్లో ఏదో ఒకటే కదా నిజం, ఇలాంటి సొల్లు చెప్తా ఉంటారు. నో. ఆర్గ్యుమెంట్స్ 2 రకాల వాదనలు ఉంటాయి. నువ్వు రెండిటిని సమర్థించాల్సిందే, 2 వ్యాలిడ్ అయితే గనక. ఓకే, రైట్. సో, యెస్, యాక్సెప్ట్ చేయాల్సిందే మనం. 2 నిజమే. అవును, నిషేధించకూడదు. ఎందుకు చెప్పాడు వాడు, వాలిడ్ రీజన్ చెప్పాడు ఎందుకు నిషేధించకూడదు పూర్తిగా. వీడు అవును నిషేధించాలి, ఎందుకు నిషేధించాలో కూడా చెప్తున్నాడు మనతో. సో, రెండింటిని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. కాబట్టి ఆన్సర్ బోత్ ఆర్గ్యుమెంట్స్ 1 and 2 ఆర్ స్ట్రాంగ్. 2 బలమైనవే. ఆన్సర్ ఈస్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలుగులోకి వెళ్దామా. ప్రకటన. వ్యవసాయ క్షేత్రాల్లో రసాయన పురుగు మందుల వాడకంపై పూర్తి నిషేధం విధించాలా? వాదనలు లేదు, విధించకూడదు. ఎందుకు? దాదాపు ప్రతి పంట దాని జీవిత కాలంలో తెగులు వలన దెబ్బలు తింటాయి. సో, నిజమే. కాబట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అవును, ఇవి పర్యావరణానికి మరియు భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి కాబట్టి చాలా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. యెస్, ఇది కూడా రైటే. సో, యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇక్కడ అలాగే అది ఓకేనా, కొంచెం చెప్దాం అనుకున్నాం కానీ అది వెళ్ళిపోతూ ఉంటుంది, థాట్ చూసుకుందాంలే. ఆన్సర్ ఈస్ ఓన్లీ 1 and 2 ఫాలోస్. కాబట్టి వాదన 1 మరియు 2 కూడా బలమైనవే. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? సి ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం 75. Study the following the Venn diagram carefully and answer the question given below. దిగువ వెన్ చిత్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయండి మరియు దిగువ ఇవ్వబడిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అంటున్నాడమ్మా. సో, ఇక నీకు ఒక చిత్రపటం ఇవ్వడం జరిగింది. అందులో నీకు ఒక త్రిభుజాన్ని,
ఒక దీర్ఘచతురస్రాన్ని ఒక వృత్తాన్ని ఇవ్వడం జరిగిందమ్మా. ఇక్కడ వృత్తం అనేది ఫార్మర్స్ రైతులని, త్రిభుజం అనేది లిటరేట్ అక్షరాస్యులని, అలాగే దీర్ఘచతురస్రం అనేది ధనవంతులను సూచిస్తుందంట. అయితే అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే విచ్ లెటర్ రిప్రజెంట్స్ ద ఫార్మర్ హూ ఈజ్ లిటరేట్ బట్ నాట్ రిచ్. మా రైతులు ఎవరైతే అక్షరాస్యులుగా కలిగి ఉన్నారో వారు నాకు కావాలి, కానీ వాళ్ళు రిచ్ అయితే అయి ఉండకూడదు, వాళ్ళు రిచ్ అవ్వకూడదు. ధనవంతులు కానటువంటి చదువుకున్న రైతులను సూచించాలి. అంటే వాళ్ళు చదువుకొని ఉండాలి, రైతులై ఉండాలి, కానీ ధనవంతులై ఉండకూడదు. మా రెక్టాంగిల్ అనేది మనకి ధనవంతులు సూచిస్తుంది కాబట్టి వాడు ధనవంతులు వద్దు అన్నాడు కాబట్టి ధనవంతులు ఉన్నటువంటి రెక్టాంగిల్ భాగంలో ఉన్న ఏ ఒక్క అక్షరం కూడా నాకు పనికిరాదు. మిగిలిన వాటిలో ఎల్, ఎన్, ఎం. ఇక్కడ ఎం అనేది కేవలం రైతులను సూచిస్తే, ఎల్ అనేది కేవలం చదువుకున్న వారిని సూచిస్తే, ఇక్కడ ఉన్నటువంటి ఎన్ అనే అక్షరం మాత్రం వాళ్ళు రైతుల్లో ఉన్నారు, చదువుకున్న వారిలో ఉన్నారు. సో చదువుకున్న రైతులను సూచిస్తుంది ఎన్ అనే అక్షరం. కాబట్టి మన క్వశ్చన్ ఏంటి, మా అక్షరాస్యులు అయి ఉండి ధనవంతుడు కాని రైతులు ఎవరంటే ఎన్ ఇస్ మై ఆన్సర్. And my answer is option C only is the right answer for this problem number 75. Okay my dear, thank you, all the best.